వెల్కమ్ టు న్యూస్ అడ్డా. బావా బామ్మర్దుల్లో ఎవరి బలం ఎంత? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. బీఆర్ఎస్లో టాప్ ప్లేసులు వీరివే. మొదటి నుంచి పార్టీలో పెద్ద మనిషిగా కేసీఆర్ది ప్రత్యేక స్థానం. అయితే 10 ఏండ్ల అధికారంలోనైనా, ఇప్పుడు ప్రతిపక్షంలోనైనా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే ముందుంటున్నారు. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు మాత్రం ట్రబుల్ షూటర్గా హరీష్ రావు రంగప్రవేశం చేస్తున్నారు. బావా బామ్మర్దులు హరీష్ రావు, కేటీఆర్ మధ్య ఆధిపత్య పోరు ఉందనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. అలాంటిదేం లేదు, కలిసే ఉన్నాం అంటూ ఇద్దరు సంకేతాలు ఇస్తున్నారు. వీరిద్దరూ పార్టీలో రామలక్ష్మణులు లాంటివారని గులాబీ నేతలు గొప్పగానే చెప్పుకుంటారు. పార్టీలో నాయకత్వ బాధ్యతలను పోల్చుకుంటూ ఇద్దరి ప్రాధాన్యతల గురించి కేడర్లో చర్చ ఎప్పుడూ ఉంటుంది. వీరిద్దరిలో ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్, బలగం ఉందనేది శ్రేణుల్లో ఎప్పుడూ ఒక చర్చనీయాంశం. ఇతర పార్టీల్లోనూ వీరిద్దరిపై చర్చ కనిపిస్తుంది. అయితే ఎవరికి ఎంత బలగం ఉందో ప్రస్తుతం కీలక కేసుల దర్యాప్తుతో హాట్ టాపిక్గా మారింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ఏసీబీ ఈడీ విచారణకు హాజరైనప్పుడు ఆయన అనుచరులు భారీగానే రోడ్ల మీదకి వచ్చారు. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణ సందర్భంగానూ ఇదే కనిపించింది. కేడర్ను కంట్రోల్ చేయడానికి పోలీసులు ఒక దశలో లాఠీ చార్జ్ అవసరమా అనేంత స్థాయికి వెళ్ళింది. ఇద్దరు కీలక నేతలు విచారణకు హాజరైనప్పుడల్లా రోడ్ల మీదకి వచ్చే అనుచరుల బలమే వీరి బలానికి సంకేతం అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. వీరి పాపులారిటీకి ఈ బల ప్రదర్శనే కొలమానం అనే మాటలు వినిపిస్తున్నాయి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ 4 సార్లు ఏసీబీ ఎంక్వైరీకి, మనీ లాండరింగ్ ఆరోపణల్లో ఒకసారి ఈడీ విచారణకు హాజరయ్యారు. బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ వచ్చిన ప్రతిసారి ఆయన అనుచరులు భారీగానే గుమికూడారు. మొదట తెలంగాణ భవన్ టు తెలంగాణ భవన్ వయా ఏసీబీ ఆఫీస్ అనే తరహాలో వాహనాల ర్యాలీలో కేడర్ ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లాల నుంచి పెద్ద ఎత్తున గులాబీ శ్రేణులు హైదరాబాద్ వచ్చారు. కేటీఆర్కు మద్దతుగా ఆందోళనలు చేపట్టారు. వారిని పోలీసులు చెదరగొట్టారు. కేటీఆర్ అనుకూల నినాదాలతో ఎంక్వైరీనే ప్రభావితం చేసేలా పార్టీ ప్లాన్ చేసిందనే విమర్శలు వచ్చాయి. కేసీఆర్ తర్వాత ఇక కేటీఆరే అనే వాతావరణం నెలకొంది. సెకండ్ ప్లేస్ కేటీఆర్దే అనేది ఎస్టాబ్లిష్ అయింది. కాళేశ్వరం అవినీతి అవకతవకలపై జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు హరీష్ రావు హాజరైనప్పుడు అనుచరుల హడావిడి అంతగా లేదు. కానీ ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు మాత్రం పెద్ద ఎత్తున అనుచరులు రోడ్డెక్కారు. తానా పరిసరాలన్నిటినీ పోలీసులు బ్లాక్ చేయాల్సి వచ్చింది. 6 అడుగుల బుల్లెట్టు, ఇది ధైర్యం విసిరిన రాకెట్టు అంటూ హరీష్కు అనుకూల నినాదాలు చేశారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ వంటి కొందరు సొమ్మసిల్లి పడిపోయారు. అసెంబ్లీలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రయారిటీ పెరిగిందనే వాదన కొందరిదైతే, ప్రస్తుతం పార్టీ పరిస్థితికి తగినట్లుగా ఒరిజినల్ కెపాసిటీయే ఇంత అనేవారు ఇంకొందరు. పార్టీలో బావా బామ్మర్దుల ప్రయారిటీని డిసైడ్ చేసేది కేడర్ చేపట్టే ఆందోళనలే అనే వాదన తెర మీదకు వచ్చింది. వీరిద్దరూ విచారణలకు హాజరయ్యేటప్పుడు కేడర్ అనుచరులు చేస్తున్న హడావిడి వారి పట్ల విధేయతకు నిదర్శనమైనా చివరకు అదే వారి అసలైన పాపులారిటీని డిసైడ్ చేస్తుందనే అభిప్రాయము శ్రేణుల్లో నెలకొంది. ఇద్దరి వెనుక ర్యాలీ అవుతున్న కేడర్ సంఖ్యను, హడావిడిని విశ్లేషించుకుంటూ ఎవరికి ఎంత ఎక్కువ పాపులారిటీ, ఫాలోయింగ్ ఉన్నదో తేలిపోతుందనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ బల ప్రదర్శనలతోనే పార్టీలో బావా బామ్మర్దుల్లో ఎవరు పాపులర్ లీడరో అర్థమవుతుందని ఇద్దరి వెనుక ఉండే అనుచరులు స్పష్టతకు వస్తున్నారు. మొత్తానికి ఈ బల ప్రదర్శన రానున్న రోజుల్లో వారి వెనుక మొబిలైజ్ అయ్యే పార్టీ కేడర్ ఏ తీరులో ఉంటారనే దానికి శాంపిల్ మాత్రమే అనేది వారి వాదన.